ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై సీఎం సమీక్షించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వివిధ ప్రభుత్వ శాఖలకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ను చంద్రబాబు నిర్దేశించారు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికల మెరుగు, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా చేరుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలతో పాటు రియల్ గ్రోత్ ఆధారంగా పనితీరును అంచనా వేసేలా స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర, క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతి నెల 12వ తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలన్నారు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయం 3.5 రెట్ల మేర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి రంగంలోనూ గ్రాస్ వాల్యూ ఎడిషన్ పెంపుదల చేసేందుకు శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. తయారీ, గనులు, వాణిజ్యం, రవాణా తదితర రంగాలతో పాటు అమరావతి, పోలవరం పోర్టులు, ఎయిర్పోర్టులతో ఆర్థిక వ్యవస్థకు మల్టిప్లయర్ ఎఫెక్ట్ వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కేవీఐలు మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు పెరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.